పవన్ కళ్యాణ్ ఎవరి తొక్క తీస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇలాంటివన్నీ చాలా చూశామని, హోదాకు తగ్గట్టు మాట్లాడితే బాగుంటుందని అన్నారు. క్రిమినల్స్ కి వాళ్లే శిక్షలు వేస్తారా అని ప్రశ్నించారు. న్యాయ సలహా తీసుకుని మహిళా కమిషన్ నోటీసులపై స్పందిస్తానంటున్న గుడివాడ అమర్నాథ్ తో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. కాపు నేతల ఆత్మీయ సమావేశం రామచంద్రపురంలో జరిగింది. దానికి సంబంధించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. అసలు ఈ సమావేశం ఉద్దేశం ఏంటి, ఎజెండా ఏంటి? సార్ ఏంటి సమావేశం ఉద్దేశం ఏంటి, ఎజెండా ఏంటి? ప్రతి సమావేశం ఏముంటుంది, రాజకీయ నాయకులందరూ కూర్చుంటే ఏముంటుంది, ప్రజా సమస్య. సరే, ఏ కమ్యూనిటీ అయినా ప్రజా సమస్యలు, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఇచ్చినటువంటి హామీల మీద 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఏ రకంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఈ ఇష్యూసే ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూసే ఉంటాయి తప్ప కొత్తగా దీన్ని చూడాల్సినటువంటి పని లేదనేటువంటిది మా అభిప్రాయం. కాకపోతే ఎక్కడో దగ్గర ఎవరొకరు హోస్ట్ చేయాలి. దానికి తోట త్రిమూర్తులు గారు నేను ఆర్గనైజ్ చేస్తాను, అందరు రండి అని చెప్పానంటే ఒకసారి అందరూ కలిసి కూర్చుందాం. మేము కూడా దాదాపు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయింది కూర్చొని. సో ఒకసారి కూర్చోవాలనేటువంటి ఉద్దేశంతో కూర్చున్నాం. పొలిటికల్ ఇష్యూస్ అనేకమైనటువంటివి డిస్కస్ చేస్తాం. సామాజిక వర్గ పరంగా, సొసైటీ పరంగా, లేదా ప్రభుత్వ పరంగా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద చర్చ చేసి ఒక రెజల్యూషన్ తీసుకుంటాం. సామాజిక వర్గ పరంగా ఉన్న అంశాలను ఎట్లా రైజ్ చేస్తారు? డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి. మొన్న కందుకూరులో గుద్ది చంపేసినటువంటి పరిస్థితులు చూసాం. లేదా నేను సాయికృష్ణ ఇష్యూలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చూసాం. మన పొన్నూరులో రైతుల మీద జరిగినటువంటి దాడి చూసాం. సో రకరకాలైనటువంటి దాడులు. సో ఇలా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులన్నా మనల్ని సేఫ్ గార్డ్ చేస్తారనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలు ఉంటే వాళ్ళ నుంచి కూడా ఏ రకమైనటువంటి సపోర్ట్ లేదు. తిరిగి మళ్ళీ ప్రతిపక్షాన్ని నిలదీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో డెఫినెట్ గా మేము ఉన్నాం, ఏదైనా కష్టం వస్తే అనేటువంటి ఒక మెసేజ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకానికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి సమావేశం. దీని తర్వాత రాజకీయ పరమైనటువంటి మార్పులు కూడా పెద్ద ఎత్తున వస్తాయనేటువంటిది నేను నమ్ముతా ఉన్నాం. నేరస్తుల కులాన్ని ఆపాదించవద్ద నిర్ణయం డిప్యూటీ సీఎం చెప్తున్నారు. మేము వ్యవస్థల మీద మాట్లాడాము. సాయికృష్ణ, అమర్నాథ, వెంకటకృష్ణ అయినటువంటి సబ్జెక్ట్ కాదు. నా మీద 30 కేసులు ఉండేవాడిని, ఉరిశిక్ష చేసి మనం. కానీ చంపి తీసుకుని వెళ్ళి బూడిద చేసి కనీసం కుటుంబ సభ్యులకి ఆ బూడిద కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు ఉంటే ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని అంటున్నాం. సో దాని మీద జరిగినటువంటి దాడి తప్ప ఆ వ్యక్తి మీద కేసులు ఉన్నాయా, మంచోడా చెడ్డోడా అనేటువంటి డిస్కషన్ కాదు. కసబ్ని తీసుకుని వచ్చి దాదాపు 2 సంవత్సరాలు విచారించారు, ఉరి తీశారు. ఏం చేశారు? బూడి చేసి వదిలేశారా? బంగాళాఖాతాలను కలిపేశారా? పాకిస్తాన్కి అప్పచెప్పారు కదా. మరి నువ్వు ఒకవేళ నిజంగా మంచోడు కాదు, ఉరిశిక్ష వేసేమనండి. వేసిన తర్వాత శవానన్న తల్లికి ఇవ్వాలి కదా. సో దాని మీద మరి ఒకవేళ నిజంగా క్రిమినల్ చరిత్ర ఉంది, ఇలాంటి వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తారని మరి చంద్రబాబు నాయుడు ఎందుకు పిలిచి కూర్చోబెట్టుకున్నాడు? అబ్బాయి తల్లిని ఎందుకు చంద్రబాబు నాయుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, కూర్చోబెట్టి మాట్లాడాడు? సో ఇవన్నీ కూడా రాజకీయంగా వారికి ఒక లైను మాకు ఒక లైన్ అనేటువంటిది కరెక్ట్ కాదు. మేము మాట్లాడుతున్నటువంటిది వ్యవస్థల మీద, వ్యవస్థలకి సమాధానం చెప్పండి, వ్యవస్థల్ని గౌరవాన్ని నిలబెట్టండి అన్నటువంటిది ప్రతిపక్షంగా మా తాలూకా డిమాండ్. దాని మీద ఫైట్ చేస్తాం. వైసీపీ నేతలు రాబోయే 3 నెలల్లో తొక్కి నార తీస్తున్నారు. బాబా ఇలా చాలా చూస్తాం. ఇప్పటికి ఎన్ని నారలు తీస్తారో, ఎంతమంది తొక్కిస్తారో చాలా చూసాం. కానీ ఆ టైప్ ఆఫ్ వాయిసే కరెక్ట్ కాదు. వారు ఉన్నటువంటి స్థానంలో, వారు ఉన్నటువంటి పదవిలో ఆ టైప్ ఆఫ్ ఆ మాటలే కరెక్ట్ కాదు. ఎవరిని తొక్కుతాను? చంపేసింది మీ సిఐ, కాల్చి బూడి చేసింది మీ సిఐ, దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసింది మీ డీసీపీ, మీ సిపి, మీ డిఐజీ, మీ తాలూకా డీజీపీ, మీ హోంమంత్రి. ఏమైనా తొక్కి నార తీస్తే వాళ్ళు తీయాలి తప్ప మా తీయడం ఏంటి? ప్రతిపక్షంలో ఉన్నాం మేమేం మా పోలీస్ వ్యవస్థ మా చేతిలో లేదు. తప్పు చేసింది మీరు, మీ అధికారులు, మీ నాయకులు అందరూ తప్పు చేస్తే మా తొక్క, మా నార మాకు తీసేస్తారా? సో వారికి సందర్భోచితంగా మరి అప్పుడప్పుడు ఎందుకు అలా మాట్లాడతాడో నాకైతే తెలియదు. కానీ అది కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం. మహిళా కమిషన్ విషయానికి వెళ్తున్నారా? సో నేను మా లీగల్ టీంతో మాట్లాడి